ఇల్లందు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను కాదు కాంగ్రెస్ పార్టీని చూసి ఓటు వేయాలని గెలిపించే బాధ్యత మీది. మీ వార్డులను అభివృద్ధి చేసే బాధ్యత నాది అంటూ ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు ఇల్లందు పట్టణంలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో పార్టీ శ్రేణులతో కలిసి పట్టణం నుంచి నామినేషన్ల కేంద్రం గోవింద్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గోవింద్ సెంటర్ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యేగా నేను అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఇతర పార్టీలను గెలిపిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమని రాష్ట్రంలో వారి ప్రభుత్వం లేదు కదా ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. అదేవిధంగా 21వ మాజీ కౌన్సిలర్ కొండపల్లి సరిత గణేష్ దంపతులు బి నుండి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో చేరారు. 23వ వార్డు నుండి బరిలో ఉన్నారు. వార్డుల నుంచి వచ్చినటువంటి ప్రజలతోటి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మన శాసనసభ్యులు ప్రతి ఒక్కటి కూడా ప్రతి దాని మీద అవగాహన ఉన్నటువంటి పరిస్థితి. రేపు రాబోయే రోజుల్లో ఎన్నికల్లో మరి 24 వార్డులకు 24 వార్డులు గెలిపించుకున్నట్లయితే మన పెద్దలు మరి మీరందరూ కూడా ఆలోచన చేయండి. మరి మనకు అభివృద్ధి కావాలంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీతో అయితేనే మనకు సాధ్యపడతాయి. జై కాంగ్రెస్. చాలా మంది నమస్కారం. అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ గురిపోయి చెప్పారు. మనమంతా బాగా ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీ అందరి ఆశీర్వాదంతో. మరి ఇక్కడ ఎల్లందులో కూడా మీ అందరి ఆసనంతో ఎమ్మెల్యే కూడా ప్రాంతాలు గెలుచున్నాడు. మరి ఎవరికి ఓటు వేయాలి ఆలోచన చేయమని చెప్పాలి. ప్రతి గడపలు తిరిగాము, కాంగ్రెస్ పార్టీ గుర్తు చెప్పాము, కాంగ్రెస్ పార్టీ చెప్పే పనులన్నీ కూడా చేసి పెడతాం కానీ కూడా కొంచెం చేసాం ప్రతి గడపలో. ఒకసారి ఆలోచన చేయమని చెప్పాలి. మేము కూడా గడప గడపకు కూడా
ఏదో ఒక సంక్షేమ పథకం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో చాలా పార్టీలు వచ్చాయి, ఏ పార్టీ కూడా ఏం చేయనటువంటి పరిస్థితి చూసాం. మనందరం కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు ఒక్క పేదవాడు కూడా రేషన్ కార్డు వేయలేని పరిస్థితి అన్నాడు. చాలా చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నారు, బియ్యం ఇస్తా ఉన్నారు, రేషన్ కార్డు ఇస్తా ఉన్నారు, బీసీలకు బీసీ రుణాలు ఇస్తా అని చెప్పడం జరిగింది ఆ రోజు. కానీ ఒక్కరు కూడా ఇవ్వలే, రేషన్ కార్డు ఇవ్వలే, బీసీ రుణాలు ఇవ్వలే, డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. మాకు ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరి నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలకు కూడా పేద నిరుపేదలందరూ కూడా ఫస్ట్ విడత ఒకటో విడత ఇల్లు ఇందిరం ఇచ్చే గొప్ప కార్యక్రమం ఈరోజు ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి. ముఖ్యంగా మీరు ఆలోచన చేయండి, తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని విధాలు కూడా పేద నిరుపేదలందరూ కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ తప్ప పేదలు నిరుపేదలు బడుగు బలహీన వర్గాలందరూ కూడా కాపాడే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీలు చేయవు. రాజకీయాలు చేసుకొని వారి అవసరాల కోసం గద్దెనెక్కి ప్రయాణం చేసిన పార్టీలకు మిగతా పార్టీలు కూడా ఆలోచన చేయండి. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఒకటే పేదలందరూ కాపాడి నిరంతరం పేదల కోసం ఆలోచన చేసి రాష్ట్రంలో కాకుండా భారతదేశం మొత్తం కూడా పేదల పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ ఆలోచన చేయదు. మీరు కూడా ఆలోచన చేయండి. మనకిచ్చే సంక్షేమ పథకాలు మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పడగానే ఉచిత బస్సు ప్రయాణం చేసే గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మహిళలందరూ కూడా మరి వైభవంతో పాటు ఉచిత కరెంటు కార్యక్రమం తీసుకున్నాం, మరి రేషన్ కార్డు తీసుకున్నాం, ఉచిత బియ్యాన్ని కూడా తీసుకున్నాం. భారతదేశం లెక్క లేదు, సన్న బియ్యం ఉచితంగా ఇచ్చే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం తప్ప భారతదేశంలో బీజేపీ పార్టీ పాలన చేసే ప్రాంతాల్లో కూడా ఉచిత బియ్యం ఇచ్చే పార్టీ ఎక్కడ లేదు. మరి నాడు చూసేటైతే ప్రతి పేదవాడు కూడా ఇందిరం ఇల్లు ఇవ్వాలి, ఇందిరం ఇల్లు ఇస్తేనే బాగుండి చెప్పి ఆలోచన చేసి ఫస్ట్ విడత ఇల్లు ఇచ్చారు, హౌసింగ్ ఇచ్చారు. మరి నేను కూడా చెప్తున్నా మీకు, ఇంకా 3 సార్లు కూడా పేదలందరూ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా, సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇచ్చే కార్యక్రమం ఒకటి మరి కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదు. ప్రోగ్రామాలు చూసినట్టయితే వడ్డీలో రుణాలు ఇచ్చిన పార్టీ, వడ్డీలో రుణాలు ఇచ్చిన పార్టీతో పాటు అన్ని కార్యక్రమాలు కూడా డోక్రమాలకు ఇచ్చే గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేద నిరుపేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా మంచి కార్యక్రమాలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే లేదు. ఒకటే చెప్తున్నా, ఇప్పుడు డీపీ గారు కూడా చెప్పాడు, మనం ఇక్కడ బీసీలకు 80% కూడా టికెట్లు ఇచ్చినది కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ చేయలే. ఆలోచన చేయండి, ఏ పార్టీ కూడా ఎవరికి న్యాయం చేయలే. మన పార్టీలు మాత్రమే 80% ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. కాకపోతే దయచేసి ప్రతి గడపలో కూడా ప్రయాణం చేసినప్పుడు ప్రతి ఇంట్లో కూడా బాధ్యతగా దమ్మున్నట్టు అడగాల్సిన బాధ్యత ఉంది మనకు. ఈ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారు కోరం కనకయ్య గారికి మరియు అనసూయ గారికి, డివి సార్ గారికి, పులివెల మాధవరావు సార్ గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇవి దానియల్ అన్నయ్య గారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీరందరూ కూడా మేము కాంగ్రెస్లో వైఎస్ఆర్ గారు ఉన్నప్పటి నుంచి మేము సేవ చేస్తున్నాము. ఈ అవకాశాన్ని మాకు సద్వినియోగం చేసుకునేటట్టు మీరందరూ మా వెనుకుండాలని మేము కోరుకుంటున్నాము. జై హింద్, జై కాంగ్రెస్.